హలో అండి. నేను డాక్టర్ భానుతేజ రెడ్డి, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ అట్ అపోలో హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. సో చాలామంది పేషెంట్స్ నన్నొచ్చి అడుగుతారు. రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి సార్? రోబో సర్జరీ చేస్తాయా? అని సర్ప్రైజింగ్‌గా వచ్చి అడుగుతారు. కానీ రోబోటిక్ సర్జరీ అంటే ఒక సర్జన్ రోబోటిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ సాయంతో సర్జరీ చేయడం. రోబోటిక్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ని పేషెంట్‌కి అటాచ్ చేసి సర్జన్ వాటిని కంట్రోల్ చేస్తూ సర్జరీ చేస్తాం. ఇది మెయిన్‌లీ క్యాన్సర్ సర్జరీస్‌కి ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో దీనివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి అనేవి 5 చిన్న పాయింట్స్‌లో చెప్తాను. ఫస్ట్‌ది లెస్ పెయిన్. రోబోటిక్ సర్జరీ అనేది చిన్న చిన్న హోల్స్ ద్వారా చేస్తాం. సో పెయిన్ అనేది చాలా మినిమల్‌గా ఉంటది. రెండోది లెస్ బ్లడ్ లాస్. సో రోబోటిక్ సర్జరీతో బ్లడ్ లాస్ అంటే రక్తం కోల్పోవడం అనేది చాలా తక్కువగా ఉంటది. మూడోది ప్రెసిషన్ అంటే రోబోటిక్ సర్జరీతో బాడీలో ఉన్న డీపర్ ఏరియాస్, ప్లేస్ లేని ఏరియాస్‌కి కూడా ఈజీగా రీచ్ అయ్యి క్యాన్సర్ లాంటి డిసీజెస్‌ని కంప్లీట్‌గా క్యూర్ చేయొచ్చు. నాలుగవది బ్యాక్ టు వర్క్ లైఫ్ ఎర్లీ. అంటే మనం డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే మన పనులు మనం మొదలుపెట్టుకోవచ్చు. ఐదవది లెస్ హాస్పిటల్ స్టే. అంటే రెండో రోజు గాని, మూడో రోజు గాని డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇవి రోబోటిక్ సర్జరీ వల్ల ఉండే బెనిఫిట్స్. థాంక్ యూ.